ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా మా అత్తమ్మ స్పెషల్ చట్పట్ట ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. రైతన్న హృదయంలో ఆనందాల ఈల ఈ భోగి. భోగి పళ్ళ కోసం పసిపిల్లలు చేసే ముచ్చటైన గోల ఈ భోగి. పాతని స్వీకరించి కొత్తని స్వాగతించి ప్రకాశించే జ్వాల ఈ భోగి. నేల తల్లి ఎదని తాకే రంగురంగుల మాల ఈ భోగి. అలాంటి ఈ భోగి పండుగ రోజున ఎంతో స్పెషల్ గా సరికొత్తగా మీ ముందుకు వచ్చేసింది అత్తమ్మ స్పెషల్ చట్పట్. మరి ఈ రోజు భోగి పండుగ సందర్భంగా అలానే చట్పట్ మరింత సరికొత్తగా మీ ముందుకు వస్తుంది. ఇక నుంచి ప్రతిరోజు అత్తమ్మ చేతి వంటలతో గుమగుమలాడిపోతుంది మన చట్పట్ ప్రోగ్రాం. కప్పు కాఫీ తగులుకుంటే కాలం ఆగిపోతుంది అంటూ కాఫీ ప్రేమికులకి స్టేటస్ పెడతాడు. ఆ కాఫీ తాగేసి ఆడించు అష్టాచమ్మ ఓడించమ్మ అంటూ సరిగమలతో పందెం వేస్తాడు. నేస్తమా నేస్తమా అంటూ సరిగమలతో సావాసం చేస్తాడు. మొత్తానికి మెలోడీలో జీవిస్తూ జీవితంలో మెలోడీని మెరిపిస్తూ చందమామపై కుందేలులా బతికేస్తున్నాడు మనందరికీ ఎంతగానో నచ్చే సింగర్ శ్రీకృష్ణ. హాయ్ కృష్ణ, ఎలా ఉన్నావు? ఐ యామ్ ఫైన్. హౌ ఆర్ యు? భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. సేమ్ టు యు. భోగి పండుగ శుభాకాంక్షలు ఫస్ట్, తర్వాత సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, తర్వాత కనుమ పండుగ శుభాకాంక్షలు. అలాగే మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ వ్యూవర్స్ అందరికి కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ నిజం చెప్పిన ఈ రోజు స్పెషల్ గా ఫస్ట్ కొత్తగా స్టార్ట్ అవుతాను చట్పట్. ఇప్పటి వరకు ఓన్లీ మీరు రోటి పచ్చళ్ళు, అప్పడాలు, ఒడియాలు ఇలాంటి మాత్రమే ఇవన్నీ చూసి నేను కూడా ఇంటర్వ్యూ చేస్తాను. అవునా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి ఏంటంటే ఈ రోజు నుంచి నీతోనే స్టార్ట్ అవుతుంది. అయితే అత్తమ్మ స్పెషల్ స్టార్ట్ అవుతుంది రేపటి నుంచి. మా అత్తలందరూ వచ్చేసి నాకు రకరకాల వంటకాలు చేసి చూపించబోతున్నారు. అందుకని అత్తమ్మ స్పెషల్ అనమాట. మాకు వీళ్ళంతా చాలా స్పెషల్. ముఖ్యంగా ప్రవీణ గారు వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా చాలా స్పెషల్. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ నన్ను ఈ షోకి పిలిచినందుకు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ రోజు భోగి పండుగ స్పెషల్ కాబట్టి మా అందరికి నువ్వేం చేసి చూపిస్తావు? భోగి పండుగ ఇవంతా అంటేనే మనకి సంక్రాంతి ఇవన్నీ అంటే పొంగల్ పండుగ. పొంగల్ సో సాధారణంగా పొంగల్ అంటే మనం రైస్ తో చేసుకుంటాం, కానీ కొర్రలతో పొంగల్. కొర్రలు, అవును. నేను ఈ కొర్రల గురించి విన్నాను. యాక్చువల్లీ పాత రోజుల్లో అందరూ ఈ కొర్రలే తెలుసట కదా, అన్నం ఎవరికి వచ్చింది తెలీదట. అవును, నేను అంటే ఒకటి మన ఏదైనా సరే పాత నుంచే మళ్ళీ కొత్తకొచ్చి ఇప్పుడు అదే మళ్ళీ ట్రెండ్ అవుతుంది. అదే ట్రెండ్, అదే మంచిది హెల్త్ కి అన్ని అట్లాగే అయిపోతుంది. డ్రెస్సింగ్ గానీ లేకపోతే ఫుడ్ గానీ స్టైల్ గానీ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో మళ్ళీ మనం అంత ఆరోగ్యంగా ఉండాలంటే కొర్రలతో ఈ రోజు ఈ సంక్రాంతి స్పెషల్, ఈ భోగి స్పెషల్ సందర్భంగా కొర్రలతో పొంగల్. మరి అయితే ఈ కొర్రల పొంగల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దాం. కొర్రల పొంగల్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కొర్రలు, పెసరపప్పు మిశ్రమం, పచ్చి కొబ్బరి ముక్కలు, పంచదార, బెల్లం, యాలకులు, పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి. సో కృష్ణ, ఇది కొర్రల పొంగల్కి ఏదో నువ్వు ఆల్రెడీ ముందే ఏదో ప్రిపేర్ చేసి పెట్టేసావు. అవును, ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టాను, చెప్తాను. ఇవి కొర్రలు అంటారు. ఒకసారి సో బుజ్జి బుజ్జిగా ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఇప్పుడు రైస్ బదులు దానికి సబ్స్టిట్యూట్ గా కొర్రలతోనే ఇందులోనే కూర, పప్పు, పచ్చడి అందరూ వేసుకుని అందరూ ఇలాగే తింటున్నారు ఈ మధ్య కాలం దాదాపుగా. సో కొర్రలు అలాగే పెసరపప్పు, అంటే ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు కొర్రలకి 1:3 రేషియోతో వాటర్ తో ఉడకబెట్టుకుని ఆల్రెడీ మనం సిద్ధం చేసుకున్న కొర్రలు అలాంగ్ విత్ పెసరపప్పు మిశ్రమం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? తర్వాత బాండిల్ పెట్టుకుందాం. ఓకే, బాండి పెట్టినా పొంగల్ చేసే గిన్నె పెట్టైనా? పొంగల్ చేసే డైరెక్ట్ గిన్నె పెట్టింది. సో పొంగల్ చేయడానికి కొత్త గిన్నె పెట్టేసాం. సూపర్. ఇప్పుడు మనం గిన్నె సిద్ధం చేసుకున్నాం కాబట్టి ఇందులో కమ్మగా చక్కటి నెయ్యి తింటే అమ్మో ఫ్యాట్ అంటారు, కానీ నెయ్యిలో ప్రోటీన్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా మంచిదే. ఎప్పుడన్నా కంపల్సరిగా ఎస్పెషల్లీ లేడీస్ నెయ్యి కన్ఫర్మ్ గా తింటే చాలా మంచిది అని చెప్తారు. సో కృష్ణ, నెయ్యి వేడెక్కింది. ఓకే, ఇందులో మనం ఏం చేద్దాం అంటే పచ్చి కొబ్బరి ముక్కల చిన్న చిన్నగా కట్ చేసిన ముక్కలు. అవును, అలాగే దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. అలాగే బాగుంటుంది. బాదం పప్పు, కిస్మిస్, అలాగే జీడిపప్పు తినేసుకుంటే అది బాగుంటుంది కాబట్టి
సో వీటిని మళ్ళీ విడిగా వేయించి పక్కన పెట్టాలా కాకుండా ముందే తీసేసుకుని ఇందులో వేయించేసుకుని పెట్టేసుకుంటే తర్వాత ఈజీ అవుతుందండి. అవును. ఇవి వేగేలోపు నీకు బాగా పేరు తెచ్చిపెట్టిన నాకు బాగా పేరు తీసుకొచ్చిన పాట, దానికన్నా ముందు నేను ఐ వాంట్ టు థ్యాంక్ కోటి గారు. నాకు మొట్టమొదటి ఆపర్చునిటీ ఆయన గోపి ఫిల్మ్ ద్వారా ఇచ్చారు. అలాగే నాకు ఇన్స్పిరేషన్ బాలు గారు. సో వారిద్దరిని కూడా డెఫినెట్గా తలుచుకోవాలి. బట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కేర్ ఆఫ్ అడ్రస్ గా నాకు ఇచ్చిన పాట అష్టాచమ్మ కళ్యాణి మాలిక్ గారు. ఒక ఫిలిం లో నాకు 2 సాంగ్స్ ఇచ్చారనమాట. ఆడించి అష్టాచమ్మ ఓడించావమ్మా, నీ పంట పండిందే ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే, ఆ మాటే అంటే చిన్నారి నమ్మదేంటమ్మా, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. వావ్, అసలు నిజంగా ఎంత బాగుంటుంది మెలోడీ పాటలు అంటే నీ వాయిస్ మెలోడీగా ఉంటుంది కృష్ణ. ఓకే, డ్రై ఫ్రూట్స్ అయితే మనకి ఉడికిపోయాయి, వేగాయి మనకి. సో ఇప్పుడు ఇదే బాణీలో సారీ ఇందులో ఈ గిన్నెలోనే నెయ్యి కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బెల్లం, ఎందుకంటే పొంగల్లోకి బెల్లం చాలా ఇంపార్టెంట్ కాబట్టి బెల్లం వేసుకుందాం. బెల్లం తీయగా చక్కగా ఉంటుంది కాబట్టి బెల్లంతో పాటుగా కాస్తంత చక్కెర ఆప్షన్, అంటే చక్కెర ఇష్టపడే వాళ్ళు చక్కెర వేసుకోవచ్చు, లేదంటే బెల్లమే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది కొంచెం మనం పాకంలాగా చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇందులో బెల్లం అలాగే పంచదార కలిపి వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం వాటర్ కూడా వేసుకుని పాకంలాగా చేసుకుంటే మనకి కొద్దిగా సరిపోతాయా? ఇంకొంచెం సరిపోతుంది. సో బెల్లం పంచదార పాకం ఇవి కరిగి కొంచెం మొత్తం బెల్లం అంతా కరిగిపోతే తర్వాత ప్రాసెస్ మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో కృష్ణ కరిగిపోయింది కదా, బెల్లం పంచదార పాకం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్న ఈ కొర్రలు అలాగే పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాం. సో మనం ఇప్పుడు బెల్లం పంచదార పాకంలో ఆల్రెడీ ఉడకబెట్టుకున్న కొర్రలు అలాగే పెసరపప్పు ఇందులో కలిపేసుకున్నాం. పెసరపప్పు అయితే అంతా ఉడికిపోయినట్టుంది. అయితే దీనిలోనే ఇంకొంచెంసేపు ఉడికిస్తే మనకి కొంచెం ఇంకా టేస్ట్, అంటే ఆ పాకం అంతా కూడా పట్టి కొంచెం టేస్టీగా ఉంటుంది. కొంచెం ఉండలుగా ఉంది, దాన్ని మెత్తగా నలిపేసుకుంటే సరిపోతుంది. మరి మా కోసం ఒక సంక్రాంతి స్పెషల్ సాంగ్. సంక్రాంతి అనగానే అందరికీ గుర్తొచ్చే పాట సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, ఆ పాట గుర్తొస్తుంది. కానీ మహానది సినిమాలో కమల్ హాసన్ గారిది చాలా మంచి పాట ఉంది. సంక్రాంతి సంక్రాంతి ఊరంతా సంక్రాంతి, ఊరంతా సంక్రాంతి, ఏ సుబ్బి గొబ్బెమ్మ సుబ్బనిల్లమ్మంటూ గొబ్బిళ్ళు పెట్టండి, మంచి మొగులి రేపు వంటి మొగుని ఇమ్మంటూ పాటలు పాడండి, ధనధాన్యాలన్నీ వరాలియగ వచ్చే సంక్రాంతి, మణిమాన్యాలన్నీ వరాలియగ తెచ్చేను కాంతి అనే పాట చాలా మంచి పాట. సో స్వీట్. ఇప్పుడు మనకి ఉడికిపోయింది కాబట్టి ఇది కొంచెం జ్యూసీగానే ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం సిమ్ లో పెట్టేసుకుని ఆల్రెడీ వేయించుకున్న ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం ఇలాచీ పౌడర్ వేస్తే కొంచెం ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు గుమగుమలు స్టార్ట్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఇలాచీ పౌడర్ చేసేటప్పుడు కొంచెం షుగర్ వేస్తే మనకి ఇలా తెల్లగా అవి నలకలు లేకుండా అయిపోతాయి కదా. సో దాంతో పాటుగా ఆల్రెడీ ఇందాక మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ఇవన్నీ కూడా వేసేసుకుని ఇందులో రుచి చూడడమే తరువాయి, అంతే. సంక్రాంతి స్పెషల్, మన భోగి స్పెషల్ కొర్రల పొంగల్ పాయసం వచ్చేస్తుంది. కొర్రల పొంగల్. సో కొర్రల పొంగల్ రెడీ అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేనా? మరి ఫైనల్ గా నీ నుంచి నీకు బాగా పేరు తెచ్చిన పాట, మా అందరికి నచ్చే పాట ఒక పాట. దేవి గారు, థ్యాంక్ యూ సో మచ్. నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటల మారనా నీ కోసం, ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తూరుపై చూడనా నీ కోసం,
నేననే పేరులో నువ్వని మాటలో నేను, ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ఓహో ప్రేమకే రూపమే ఇచ్చి దానికే ప్రాణమే పోస్తే ఉండదా నిండుగా మనలాగా. ఓ నేస్తమా నువ్వే కోయిలై వాలతానంటే తోటల మారన నీకోసం. ఎంత బాగుందో అంటే ఈ పాట చాలా సార్లు విన్నాను, ఇప్పుడు నువ్వు ఎదురుగా పాడుతూ ఉంటుంటే ఆ అర్థం ఎంత బాగుందో. లిరిక్స్ అన్ని భాస్కర్ భట్ల గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, నేను అలాగే హరిణి కలిసి పాడాను పాట, హరిణి గారు కలిసి పాడాను. సో నీ పాటలానే మా పాయసం కూడా అలా ఎదురు చూస్తుంది. మా పొంగల్ కొర్రల పొంగల్ రెడీగా ఉంది, సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్ గా ఉంది. అంటే అందులో మళ్ళీ జాగరీ మనకి మంచి ఐరన్ ఇస్తుంది, హెల్త్ కి చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ అలాగే కొర్రలు. సంక్రాంతి స్పెషల్ కొర్రల పొంగల్ రెడీ. సో సంక్రాంతి స్పెషల్ ఈ కొర్రల పొంగల్ రెడీగా ఉంది. సో మీకోసం సిద్ధం. ఓకే కాలుతుంది. భలే ఉంది. నువ్వు కూడా ట్రై చేయి. ష్యూర్ ష్యూర్. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సంక్రాంతి పండుగ అందరికీ చాలా ఇంకా మంచి మంచి తీపి వార్తలు ఎక్కువ వినాలని, చాలా ఇంకా అందరికీ ముఖ్యంగా రైతులకి, వాళ్ళందరికీ, వ్యవసాయదారులందరికీ కూడా ఇంకా మంచి లాభాలు రావాలని, కొత్త అల్లులందరూ వాళ్ళ అత్తగారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అత్తమ్మలు అందరూ మా చట్పట్ స్పెషల్ కి వచ్చి మంచి మంచి వంటలు చేయాలని కోరుకోవాలి. ఈ స్వీట్ నేను రుచి చూస్తాను, మీరు ఆహా కొబ్బరి తగులుతూ, డ్రై ఫ్రూట్స్ ముక్కలు, బెల్లం, కొర్రలు, పెసరపప్పు, నెయ్యి, ఆహా ఏమి రుచి. బాగుంది, చాలా చాలా బాగుంది. ఇప్పటి వరకు నేను చెప్పలేదు కదండి, శ్రీకృష్ణ వంటలు ది బెస్ట్ అన్నమాట. మా గ్రూప్ అందరు ఆల్మోస్ట్ సింగర్స్ వీళ్ళందరూ నాకు ఎప్పుడు కలిసినా వీళ్ళందరూ ఏం చెప్తారంటే కృష్ణ అన్న వంటలు అద్దర్హో. సో పండగ స్పెషల్ గా మనకి కొర్రల పొంగల్ చూపించాడు. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ, చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ సంక్రాంతి నుంచి నీ కెరీర్ కూడా ఇంకా మంచి మంచి పాటలు పాడుతూ నీ గొంతులో మేము చాలా మంచి మంచి మెలోడీస్ వినాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. సో చూసారు కదా ఈ రోజు మరి సంక్రాంతి స్పెషల్ లో శ్రీకృష్ణ చూపించిన కొర్రల పొంగల్ చాలా చాలా టేస్టీగా ఉంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీ కదా. అలాగే రేపటి నుంచి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్లో బోలెడంత మంది అత్తమ్మలు వచ్చి వాళ్ళ నలభీమ పాప అంటే వాళ్ళ చెయ్యి తిరిగిన వంటని మనకు చూపించడానికి రెడీగా ఉన్నారు. డోంట్ మిస్ అత్తమ్మ స్పెషల్ చట్పట్.